ఘ్రాణేంద్రియమునాసికయన భూతత్వము తలపగ మొట్టమొదటి ద్వారమది. రసనేంద్రియమునాల్క ఘస జలతత్వము తలపగ రెండవ ద్వారమది. చక్షురింద్రియమెన్న సాక్షజ్ఞితత్వము తలపగా మూడవ ద్వారమది. స్పర్శేంద్రియము త్వక్కు పవనంపు తత్వము తలపగా నాల్గవ ద్వారమది. అభ్రతత్వము శ్రోత్రేంద్రియము చెవులు 5 ఇంద్రియ ద్వారాల కవల మనసు 6వ ద్వారము. అది దాట నవల బుద్ధి 7వ ద్వారము. అది దాట ఎదుట స్వామి. చెప్పడం జరుగుతున్నది. నమస్కారం చేసుకోండి, కథ వినండి అయ్యా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మై శ్రీ హయగ్రీవాయ నమః. సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. జయ రమారమణ గోవిందో ఏకదా నైమిసారణ్యే ఋషయస్య వనకాదయః ప్రప్రచ్ఛర్మణయః సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలమున నైమిషమనే అరణ్యమున సౌనకాది ఋషీశ్వరులందరూ కూడా కూర్చుని ఉన్నారు. అచ్చడికి సమస్త ప్రాణములు సమస్త ధర్మములు కూడా తెలిసినటువంటి సూత మహర్షి వచ్చెను. ఆ సూత మహర్షిని చూచి సౌనకాది ఋషీశ్వరులందరూ కూడా చిన్న ప్రశ్న వేసిరి. ఆ ప్రశ్న ఏమిటయ్యా అంటే, వ్రతేన తపసా కిం వా ప్రాప్స్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతమిచ్ఛామః కథయస్వ మహాముని. సుత మహానుభవ, మానవులు వ్రతముల చేతన లేక తపస్సుల చేతన లేక తీర్థయాత్రల చేతన దేని చేతనను మానవులు ఇహలోకమున కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమున మోక్షము చెందగలరు. తేలికైన ఉపాయం ఏదైనా కలదాన అడగగా, మునీశ్వరులారా, మీరు అడిగిన ప్రశ్ననే పూర్వకాలమున శ్రీ మహావిష్ణువుని నారద మహర్షి ప్రశ్నించను. ఆ వృత్తాంతమంతయు కూడా చెబుతున్నాను, వినవలసింది. ఒకసారి యోగవంతుడైన నారదుడు అన్ని లోకములు కూడా తిరుగుచూ క్రమముగా భూలోకమరాగా ఈ మనుష్యలోకమైనటువంటి ప్రజలు అనేక పాపకర్మముల చేత అనేక వ్యాధుల చేత పీడింపబడుతున్నారు. ఈ ప్రజలందరూ కూడా ఎట్టి తరిందిరా అని ఆ నారద మహర్షి మనస్సా ఆలోచించి ఏదియో ఆలోచన దొరకక విష్ణులోకంగతస్థత విష్ణు సందర్శనార్థమై వైకుంఠమునికే పోయిన వారాయను. అచ్చట శ్రీ మహావిష్ణువును చూచి నారద మహర్షి అనేక విధములుగా స్తోత్రము చేసి, మహానుభవ, భూలోకమైనటువంటి ప్రజలు వారి వారి పూర్వ దుష్కృత కర్మల చేతను పుట్టుచు నశించుచు అనేక పాపములకు లోనై ఉన్నారయ్యా. వీరందరూ కూడా ఆచరించే ఉపాయం మీద కలదా ఉంటే చెప్పవలసి ఉందనగా, ఓయి నారద, నీవు ప్రజల క్షేమం కోరి అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను, వినవలసింది. వర్తమస్తే మహాపుణ్యం స్వర్గమత్యేట దుర్లభం. స్వర్గమత్య పాతాళలోకమల్లో కల్లా దుర్లభమైనటువంటిది, సుప్రసిద్ధమైనటువంటిది, కోరిన కోరికలను నెరవేర్చేటువంటిది, పుణ్యప్రదమైనటువంటి వ్రతము రత్నాద్రివాసుడు, అన్నవరాధీసుడు, వైకుంఠవాసుడైనటువంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమయ్యా. ఈ వ్రతము కనుక చేసిన వారికి దుఃఖ శోకాది సమనం, ధనధాన్య వివర్ధనం, సౌభాగ్య సంతతికరం, సర్వత్ర విజయప్రదం. ఈ వ్రతము చేసిన వారికి దుఃఖ శోకములు నశించును, ధనధాన్యములు అభివృద్ధి చెందును. స్త్రీలు కనుక చేసినచో పరిపూర్ణమైనటువంటి 5వ తనము, యోగ్యమైనటువంటి సంతానము కూడా కలుగును. ఇంకను ఈ వ్రతము ఎవరు ఎట్టి ఏ కోరికలతో చేస్తున్నారో ఆయా కోరికలన్నీ కూడా నెరవేర్చును. ఈ వ్రతమన్నదే మాఘమాసము, కార్తీక మాసము, శ్రావణ మాసము, వైశాఖ మాసము, మాసముల్లో కల్లా పవిత్రమైనటువంటి మాసముల్లో ఈ వ్రతము చేయవలెను. యస్మిన్ కస్మింద్ర మృత్యో భక్తి శ్రద్ధ సమన్విత. ఇప్పుడే ఎన్నో సరే, ఎక్కడ ఎన్నో సరే, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము భక్తి శ్రద్ధలతో కూడుకుని ఒక నదీ తీరము వద్ద కానీ ఒక దేవాలయం వద్ద కానీ ఈ వ్రతము ఆచరించవలను. ఈ వ్రతానికి కావాల్సింది ఏమిటయా అంటే, బాగుగా పడినటువంటి అరటి పండ్లు, గోధుమ నొక్క, పాలు, పంచదారతో ప్రసాదం తయారు చేసి
మిక్కిలి ప్రీతియకు ఆ ప్రసాదము ఆ దేవుడికే నివేదన చేసి కథ చెప్పిన బ్రాహ్మణులకు బంధువులకు మిత్రులకు దక్షిణ తాంబూలమునిచ్చి మీ ఇంటికి వెళుతున్నప్పుడు సత్యదేవుడైన మనసా స్మరిస్తూ ఎవరైతే ఇంటికి వెళుతూ ఉంటారో అట్టి ఆ భక్తులందరూ కూడా వారి వారి కోరికలను ఇహలోకమున అనుభవించి జీవితాంతమున మోక్షమ చెందగలరని శ్రీ మహావిష్ణువు వైకుంఠమన నారద మహర్షికి తెలిపిన వారాయను. స్కందపురాణేన వాఖండే సత్యనారాయణ వ్రత కథాయం ప్రథమోధ్యాయ సమాప్త. జై రమారమణ గోవిందో హరి. జయ బలో సత్యదేవ భగవానికి. ద్వితీయోధ్యాయ రెండవ కథ ప్రారంభమవుతోంది. అందరూ మనస్సు పెట్టి ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుని రెండవ అధ్యాయాన్ని అందరూ వినండి. రెండో అధ్యాయం కదా. పూర్వకాలమున అందమైనటువంటి కాశీపట్నానికి కూడా వేద బ్రాహ్మణుడు చూస్తుండేవాడు. ఆ బ్రాహ్మణుడు తమ్ముడికి కాశీపట్నం ఎన్ని విధులు తిరిగినో సరే పిడికిలేనో భిక్షమ దొరకక అతి విచారముతో అన్ని విధులు కూడా తిరుగుతున్నటువంటి ఆ వేద బ్రాహ్మణుడు ఎందు సత్యనారాయణ స్వామి వారికి దయగలిగి ఒక ముసల బ్రాహ్మణ వేషం ధరించి ఆ వేద బ్రాహ్మణుడికి ఎదురుగుండా వెళ్ళి యమయ బ్రాహ్మణోత్తమ, ఇవాళ కాశీపట్నాన్ని అతి విచారముతో అన్ని విధులు కూడా తిరుగుతున్నావు, గల కారణమేమి? నీ మనస్సుందినటువంటి కోరిక వినడాక మహానుభవ, నువ్వు చూస్తా నా పాలి దైవ స్వరూపుడా కనబడుతున్నావయ్యా. నేనా బ్రాహ్మణను, ఈ గర్భదరిద్రుడను, ఈ దారిద్ర్యము దుఃఖము పోయేమేదన కలదా ఉంటే చెప్పవలసింది అడగగా, బ్రాహ్మణోత్తమ విచారించుకు సత్యనారాయణ విష్ణు వాంఛదార్థోపరప్రద. సత్యనారాయణ స్వామినే భగవంతుడున్నాడు. ఆ భగవంతుని యొక్క వ్రతము నీవు కనుక చేసినచో నీకు సకల దుఃఖములు కూడా పోయి సకల సంపదలు కూడా కలుగుతాయని చెప్పి వ్రత విధానము వ్రత ప్రభావం యావత్తు కూడా తెలిపి వృద్ధబ్రహ్మైనటువంటి సత్యనారాయణ స్వామి అచ్చరనే అంతర్ధానం చెందిన వారాయన. తర్వాత ఈ బీద బ్రాహ్మణుడు ఆనాటి రేత్రి ఇంటికి పోయి మరునాడు ఉదయం తన భిక్షపాత్ర చేత్తో పట్టుకుని కాశీపట్నాన్ని భిక్షాటన చేయగా చాలా విశేషముగా ద్రవ్యము లభించింది. ద్రవ్యము చేత భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ ఉండగా అచ్చడికి కట్టెలు ముక్కునేటువంటి పేద కూలివాడు దాహ శాంతికై కట్టెల మోపున పైలపారవేసి బ్రాహ్మణుడి ఇంట్లోకి వెళ్ళగా అక్కడ ఈ రీతిగా స్వామి యొక్క వ్రతం జరుగుతున్నది. కట్టెలు ముక్కినవాడు ఆ వ్రతం యావత్తు కూడా చూసి కథవిని ప్రసాదము తీసుకుని, యమయ బ్రాహ్మణోత్తమాది శ్రద్ధాభక్తులతో ఏదో దేవుని పూజ చేస్తున్నావు, ఇదే దేవుని పూజను ప్రశ్నించగా పోయి కట్టెల ముక్కినవాడా నీ చేయుతున్నటువంటి వ్రతం అనేది సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమయ్యా. నాకు ఈ వ్రతం చేయడం వల్ల సకల దుఃఖములు కూడా పోయి సకల సంపదలు కూడా కలిగినవని, సకల సంపదలిచ్చేటువంటి వ్రతము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము కాబట్టి నేను ఈ వ్రతము చేస్తున్నానని తెలపడంతో కట్టెల ముక్కిన వాడికి కూడా చాలా సంతోషించి, సత్యదేవా ఈ రోజున నీ కట్టెల మొప్పన కాశీపట్నానమ్మగా ఎంత ద్రవ్యం లభిస్తుందో ఆ ద్రవ్యం వ్రతమే చేస్తానని పల్లెల మొప్పన కాశీపట్నాన్ని అమ్మడానికి వెళ్ళగా చాలా విశేషముగా ద్రవ్యం లభించింది. ఆ ద్రవ్యం చేత కట్టెల ముక్కిన వాడు కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమే ఆచరించిన వాడాయను. ఈ వ్రతం చేయడం వల్ల కట్టెల ముక్కిన వాడికి బ్రాహ్మణుడికి కూడా సకల దుఃఖంలో కూడా పోయి సకల సంపదలు కూడా కలిగినవి. అదిలాగా ఇది వారి ఇరువురు కూడా ప్రతి మాసమున ప్రతి సంక్రమణం రోజున ప్రతి ఏకాదశి రోజున స్వామి యొక్క వ్రతమే ఆచరించని ఇహలోకమున కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమున వారి ఇరువురు కూడా మోక్షముకే చేరుకున్న వారాయను. స్కందపురాణేన వాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం ద్వితీయోధ్యాయ సమాప్త. జయ శ్రీమద్ రమారమణ గోవిందో హరి. జయ బలో సత్యదేవ భగవానికి. అథా తృతీయోధ్యాయ మూడవ వ్రత కథ ప్రారంభమవుతోంది. భక్తి శ్రద్ధలతో మనస్సు పెట్టి ఆ సత్యదేవుడి దివ్యమైన వ్రత కథను అందరూ శ్రవణం చేస్తూ ఉండండి. మూడోధ్యాయం కదా. పూర్వకాలమున ఉల్ఖాముకుడనే మహారాజు చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ మహారాజు వరకు రోజున తన భార్యతో కూడా కలిసి భద్రశిల నదీ తీరమున సంతానము కోరి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ ఉండగా ఆ సమయమున షావుకారు అనే దంపతులు షావుకారు ఆ నది మీదుగా ప్రయాణం చేస్తూ మహారాజు పూజ చేస్తున్నాడు కదా అని పడవలచ్చని ఆపచేసి మహారాజు ఎదుగుండా పోయి నమస్కరించి, మహారాజా అతి భక్తి శ్రద్ధలతో ఇదేదేమైనా పూజ ఇంత నిమిత్తముతో చేస్తున్నామని అడిగేగా ఈ షావుకారిని చేయుచున్నటువంటి వ్రతమన్నది సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమయ్యా. నాకు ఆ రాజ్యమన్నది ధనమన్నది కావలసినటువంటి ఐశ్వర్యము కూడా ఉన్నది, కానీ సంతానము లేదు. సంతానము గురి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తున్నానని మహారాజా వారి తెలపగా షావుకారి కూడా
చాలా సంతోషించి తన వ్యాపారం యావత్తు కూడా ముగించుకి తన ఇంటికి పోయి తన భార్య లీలావతికి ఈ వ్రత సంగతి యావత్తు కూడా సవిస్తరంగా తెలిపి తన షావుకారు దంపతులిద్దరూ కూడా కలిసి ఆదివునే ప్రార్థన మాత్రమే చేస్తారు. సత్యనారాయణ స్వామి మాకు ఎప్పుడైతే సంతానము కలిగినప్పుడే మీకు వ్రతము చేస్తామని తల్లి కుమార్ ఆ షావుకారు దంపతులిద్దరూ కూడా కలిసి ఆ దేవునే ప్రార్థన చేస్తారు. స్వామి వల్ల షావుకారు భార్య అనతి కాలంలోనే గర్భము ధరించినది. దశమే మాసవే తస్యాహ కన్యా రత్నమోజాయిత. నవమాసమునమసి 10వ మాసమున అందమైనటువంటి కాడుకున్న దానికినదాయిను. పుట్టిన కుమార్తె శుక్లపక్ష చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నది. కుమార్తెను చూచి తన 11వ రోజున కళావతి అనే నామకరణం చేసిన వారాయను, అనగా కళావతి అనే పేరు పెట్టిన వారాయను. ఆ నామకరణ మహోత్సవ సమయంలో తన భార్య లీలావతి భర్తను చూసి అడుగుతున్నది, నాథ నకరోచకమర్థం వైపురా సంకల్పితం వ్రతం. నాథ ఇదివరలో మనకి సంతానము కలిగితే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేద్దాము కదా. అమ్మాయి యొక్క నామకరణ మహోత్సవ సమయమే. ఈ శుభ సమయంలో ఆ దేవుని యొక్క వ్రతం చెయ్యరాదా, ఆ దేవుని దయ సంపాదించరాదా అని భర్తకి జ్ఞాపకం చేయడంతో షావుకారు యుక్తిగా సమాధానం చెప్తున్నాడు. ప్రియురాల మనకి ఎలాగా ఆడపిల్ల కలిగినది, ఈ అమ్మాయికి ముందు ఎలాగా వివాహం చేయాలి, బ్రాహ్మణులు బంధువులు మిత్రులు ఎలాగా వస్తారు కాబట్టి అప్పుడే వివాహ సమయంలో చేద్దామని కోర్టు వారు వాయిదా వేసినట్టుగా ఈ వర్తమనికే వాయిదా వేసి భార్యకు సమాధానపరిచి తాను వ్యాపారానికి వెళ్ళిపోయాడు. కొద్ది సంవత్సరాల పాటు వ్యాపారం యావత్తు కూడా ముగించుకున్నాడు. ఇంటికి వచ్చాడు. కుమార్తె యొక్క ఆటపాటలు చూసి చాలా సంతోషించి ఒక నౌకని పిలిచి తన కుమార్తెకి తగిన వరణ తీసుకురావని చెప్పగానే షావుకారాజ్ఞ ప్రకారం ఆ నౌకరు కాంచనమడే పట్టణం పోయి రూపవంతులు, ధర్మంతులు, గుణవంతులు, విద్యావంతులు అక్కడ షావుకారు కుమారుని విధి తీసుకొచ్చి తన కుమార్తెనిచ్చి తన కులాచార ప్రకారము వివాహము పూర్తి చేసిన వాడాయను. తతో భాగ్యవశాత్తేన విస్తృతం వ్రతముత్తమం. వివాహం యావత్తు కూడా పూర్తయిపోయింది. వివాహ సమయంలో కానీ గృహ ప్రవేశాల సమయాల్లో కానీ సత్యనారాయణ అనే నామస్మరణ మరిచిపోయి తనలుడు కూడా ఇంకా బాగా వ్యాపారం చేద్దామని రత్నస్థానపురమునికే వ్యాపారమునికి వెళ్ళిపోయారు. సత్యనారాయణ స్వామి అనుకున్నారు, షావుకారు ఉన్నారు, నా మాట మరిచారు కాబట్టి వీరికి ఈ రోజులుగా ఇది షావుకారికి అల్లుడికి కూడా దారుణమైనటువంటి కఠినమైనటువంటి కష్టములు కలుగుగా కానీ వారిరువురికి కూడా శాప్యం ఇచ్చిన వారాయను. షావుకారులిరువురు రత్నస్థానపురమునికే వ్యాపారానికి వెళ్ళిపోయారు. ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు చంద్రకేతు మహారాజు వారి కొడలైతుల ఆయుధంగా ప్రవేశించి రాజవర్ధనమేమతో కూడా దొంగిలించి పట్టుకెళ్ళి పారిపోతుండగా వెనకాల రాజావారి భటులతో ముగుస్తున్నారు. హెచ్చరితే షావుకారుడు కూడా పనిని ఎదురు చూస్తున్నారు. అచ్చడికే వెళ్ళి చూసేప్పటికల్లా రాజవర్ధనమేమతో కూడా ఈ షావుకారు దగ్గరే ఉంది. ఇక వీరే దొంగలను నిశ్చయించి వారి ఇరువురికి కూడా సంఖ్యలు వేచి రాజుకు ఎదురుగుండా తీసుకెళ్ళిపోయి రాజా రాత్రి మన కూడా ఇద్దరం ఆయుధంగా ప్రవేశించి ధనమేమతో కూడా దొంగిలించి పట్టుకెళ్ళి పారిపోతుండగా ధన సమేతముగా తీసుకొచ్చినాము. ఇదిగో ధనము, ఇదిగో దొంగలు, తగిన న్యాయ విచారణ చేయవలసింది చెప్పడంతో మహారాజా వారు చెప్తున్నారు, వారి ఇరువురిని కూడా తీసుకొని కారాగారం ఉంచవలసింది, ధనమేమతో కూడా తీసుకొని ధరాగారం ఉంచవలసిందని మహారాజా వారు న్యాయ విచారణ చేయమని శిక్షగా ఆజ్ఞాపించగా షావుకారు ఇరువురు కూడా మహారాజా వారితో ఎన్ని విన్నవించుకున్న స్వామి సేవ ప్రభావంలో ఎవరికేమీ కూడా వినపడలేదు. తర్వాత వారి ఇరువురిని కూడా తీసుకోండి కారాగారం అని పెట్టి బాధ పెడుతున్నారు. ఇక నీ దగ్గర తల్లి కుమార్తెలు ఎలా ఉన్నారయ్యా అంటే తినడానిక తిండి లేదు, కట్టుకోవడానిక బట్ట లేదు, ఇంట్లో ఉన్నటువంటి ధనమా దొంగల పాలైపోయింది, శరీరమా అనేక రోగముల చేత పీడింపబడుతూ పొగడబోట భిక్షాడలు చేస్తూ రాత్రిపూట మధుగ్రం ఎత్తుకుంటూ తల్లి కుమార్తెలిద్దరూ కూడా కలిసి ఆ జీవనోపాధి సాగిస్తున్నారు. ఒకసారి తన కుమార్తె అయినటువంటి కళావతి ఆకలి బాధ భరించలేక ఒక బ్రాహ్మణుడి ఇంట భోజన నిమిత్తమే వెళ్ళగా అక్కడ ఈ రీతిగా స్వామి ఎక్కువ జరుగుతుంది. వ్రతమేవతో కూడా చూసి కథ విని ఇంటికి రాగా చాలా రాత్రి అయింది. కుమార్తె చూసి తల్లి అడుగుతున్నది, అమ్మా ఇంత రాత్రికి ఎక్కడున్నావమ్మా అని ఆలిస్తాను గల కారణం ఏమని అడగడంతో అమ్మ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తున్నారు. వ్రతమేవతో కూడా చూసి కథ విని ప్రసాదం తీసుకొచ్చినానమ్మా అని తల్లి కొద్దిగా ప్రసాదం ఇచ్చింది. పూర్వవృత్తాంతం అవతు కూడా జ్ఞాపకం వచ్చింది. తల్లి కుమార్తెలు కూడా కలిసి ఆ దేవుణ్ణి ప్రార్థన చేశారు. స్వామి ఆ ప్రార్థనకి ఆనాడు రాత్రి చంద్రకేతు మహారాజా వారి కళలోకి పోయి, మహారాజా ఇద్దరు ఆయుధంగా ఉన్నారే వాళ్ళు షావుకారులు,
అల్లుడు మామూలు నా శవం సాత్తుని గొడవలో పడి ఉన్నారు. వారి దగ్గర ధనం తీసుకున్నావు, వారి ధనం వారికి ఇప్పించేసి వారు పట్టణం పంపించమా అని స్వామి స్వప్నమలయంతో చెప్పడంతో మరునాడు ఉదయం చిత్ర మహారాజా వారు సభ ఏర్పాటు చేసి సభా మండపంలో షావుకారులని కూడా సభ నిరూపించి షావుకారులరా ఇదంతా కూడా దైవాప్త జరిగింది, కానీ నేనేమీ కూడా చేసినదే లేదని వారి దేశానికి వెళ్ళవలసిందని మహారాజా వారు ఆజ్ఞాపించిన వారాయను. స్కందపురాణ రవాఖండే సత్యనారాయణ గోవిందో జై బలో సత్యదేవ భగవానికి. శిరస్సు వంచి నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో 3 అధ్యాయములు పూర్తయ్యాయి. 4వ అధ్యాయం ప్రారంభమవుతోంది. విన్నను చూచినను ఆ వ్రతం చేసినంత ఫలమట. ఆ వ్రత కథని కార్తీక మాస శుభవేళ మనం జరుపుకుంటున్నాం. నిశ్శబ్దంగా మనస్సు పెట్టి వ్రత కథలు వింటూ ఉండండి. 4వ అధ్యాయం తర్వాత షావుకారులు కూడా మహారాజా వారి దగ్గర సెలవు తీసుకుని తిన్నగా తన దేశమునకే వస్తుండగా లోతైనటువంటి నది అడ్డం వచ్చినది. సత్యనారాయణ స్వామి వారిని పరీక్ష చేద్దామని సన్యాస రూపం ధరించి షావుకారులరా మీ పడవలో సరికేమిటి, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయదలుచుకున్నాను, మీ తోచిన గాటికి ఎంతో కొంత ధనా సహాయం ఇవ్వవలసిందని స్వామి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము గుర్తు చేసి యాచన చేయగా వచ్చిన బ్రాహ్మణోత్తములు చూసి హేళన చేస్తున్నారట. ఈ బ్రాహ్మణోత్తాన్ని దొంగ వేషం చూడండి, దొంగ బ్రాహ్మణులా కనబడుతున్నావు, కానీ మామూలు బ్రాహ్మణు మాత్రము కావు. మా పడవల నిండా ఆకులు దిగులు మాత్రమే ఉన్నాయి. ఈ ఆకులు దిగులు కూడా వర్తకానికే పట్టుకెడుతున్నామే తప్ప వేరేమీ కూడా లేదని అబద్ధం ఆటంతో ఈ షావుకార్ల మీ నోటెమ్మటి అయితే మాటలు వచ్చినవో అవే నిజముగా కానీ వారి ఎవరికి కూడా శాపం ఇచ్చిన వారాయను. షావుకార్లు ఎవరు కూడా పడవల దగ్గర చూసుకునగా కలకలలాడుతూ ఆకులు దిగులు మాత్రమే మిగిలి ఎచ్చరైతే సత్యనారాయణ స్వామి తపస్సు చేసుకుంటున్నారు వారి దగ్గరికి పోయి వారి పదవి పడి మహానుభవ నీ యొక్క మాయనదే బ్రహ్మాది 3 దేవతలు తెలుసుకొనిపోయిరయ్యా, మేము అజ్ఞానము మూఢులము లోభులము, మా తప్పులు క్షమించి మేము కష్టానికి సంపాదించిన ధర్మం మాకు ఇవ్వాల్సిందని ఆ మహానుభావుని పదవి పడంతో షావుకార్ల నా యొక్క వ్రతము చేస్తారని చేయడం మానివేస్తున్నారు. కాబట్టి మీకు ఇన్ని కష్టములు కలిగినవని వారి ధర్మం వారికి ఇచ్చేసి వరమిచ్చి పట్టణానికి వెళ్ళవలసిందని సత్యనారాయణ స్వామి వారి ఆజ్ఞాపించిన వారు ఆయన. తర్వాత షావుకార్లు ఎవరు కూడా పడవల దగ్గర చూసుకున్నారు. వారి ధర్మం వారికి కనిపించింది. కొద్ది దూరం పడి ప్రయాణం సాగించారు. తన గ్రామం వస్తుందనే వార్త కూడా తెలుసుకున్నారు. ఒక నౌకను పిలిచారు. ఓ నౌకరు మేము వస్తున్నామనే వార్త ఇంటి దగ్గర తల్లి కుమార్తె కూడా తెలపవలసింది చెప్పడంతో ఇంటి దగ్గర తల్లి కుమార్తెలు కూడా కలిసి ఈ రీతిగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ ఉండగా నౌకరు వెళ్ళి అమ్మ లీలావతి నీ యొక్క భర్త అల్లుడు నదీత్రానికి వచ్చిన్నారమ్మా అని తెలపడంతో షావుకారు భార్య అయినటువంటి లీలావతి వ్రతమేవత్తు కూడా పూర్తి చేసుకుని తన కుమార్తెను కూడా నదీత్రానికి రమ్మని చెప్పి తల్లి ముందుగా నదీత్రానికి వచ్చింది. తర్వాత తన కుమార్తె అయినటువంటి కళావతి రాక భర్త వస్తుండేనే తొందరతో భర్తను చూసి చాలా కాలం మందినే ఆశతో భర్త ఉండేటువంటి ప్రేమతో అందరికీ కూడా ప్రసాదం పెట్టింది. తాను మాత్రం ప్రసాదం తినుట మరిచి తిన్నగా నదీత్రానికి వచ్చింది. ఎప్పుడైతే ప్రసాదం తినకుండా నదీత్రానికి వచ్చిందో తన భర్త ఉండేటువంటి పడవ ఆమె చూస్తుండగానే ఆ నదిలో ముంచి వేసిన వారు ఆయన. అప్పుడు ఆ చిన్నదనుకున్నది స్త్రీలకి భర్తేగా దైవము, భర్త లేనటువంటి జీవితము స్త్రీలకే వృధా కదా అని భర్త పాదుకల నుండి కూడా శిరస్సు మీద ధరించి ఆమె కూడా నదిలోకే పడిపోవడానికే సిద్ధంగా ఉండగా స్వామి అశరీరవాణికి తెలుపుతున్నారు. ఓ ఈ షావుకారు నీ యొక్క కుమార్తెదే నా యొక్క వ్రతమేవత్తు కూడా పూర్తి చేసిందయ్యా, ప్రసాదం తినలేదు కాబట్టి భర్తను చూడలేదని చెప్పడంతో ఆ చిన్నదాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆమె చేతి వ్రతమేవత్తు కూడా పూర్తి చేయించి ప్రసాదం తినిపించి తిరిగి నదీత్రాన్ని తీసుకురాగా తన భర్తను తాను చూసింది. ఇది చతుర్థోధ్యాయ. జయ రమణ గోవిందో. జయ బలో సత్యదేవ భగవానికి. చిట్ట చివరి అధ్యాయం 5వ అధ్యాయం జరుగుతోంది. భక్తి శ్రద్ధలతో వినండి. మొదటి 4 అధ్యాయములు వినకపోయినా చిట్ట చివరి 5వ అధ్యాయం విన్నా సంపూర్ణమైన సత్యనారాయణ వ్రత కథ. 5వ అధ్యాయం కదా ఆసీ తుంగధ్వజ రాజా ప్రజాపాలన తత్పరాహ. తర్వాత ఈ షావుకార్లు తర్వాత తుంగధ్వజులనే మహారాజు చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ మహారాజా వారు ఒక రోజున అడవికి వేటకే పోయి అచ్చరనేక వేల కుర్రాల జంతువులను సంహరించి వేటాయి సమకేత ఆ ప్రభు ఒక చెట్టు నీళ్ళని కూర్చుని విశ్రాంతి తీర్చుకొంటున్నారు. అచ్చన కొద్ది దూరంలో కొంతమంది గోపాలకులు ఈ రీతిగా వ్రతములు చేసి మహారాజు వచ్చాడు కదా, రాజంటే
దైవభక్తి గలవారు కాబట్టి కొద్దిగా ప్రసాదం తీసుకొని మహారాజా వారికి ఇవ్వగా మహారాజా వారు అనుకున్నారట, మనము చూస్తే ప్రపంచాన్ని పరిపాలించే ప్రభువులు ఉన్నాము, వారు చూస్తే గోపాలకులు ఉన్నారు, వారు ఇచ్చినటువంటి ప్రసాదం మనం తిన్నవారి మహారాజా వారి సమీపానికి పోలేదు, నమస్కారమైన కూడా చెయ్యలేదు. అతి గర్వం చేత తిన్నగా తన కొట్టుకు వచ్చారు. ఎప్పుడైతే కొడుకొచ్చారో మహారాజా వారికి గొప్ప కష్టములు కలిగినవి. ఏమిటయ్యా అంటే కష్టములు, తస్యపుత్ర సదన్నష్టం ధనధాన్యాధికం మహతు. ఆ మహారాజా వారి కొంతమంది కుమారులు 100 కుమారులు ఒక్కసారిగా చనిపోయినట్టు, తన రాజ్యమా పరరాజ్యులకు సుమైనట్టు, తన బంధువులు తన మిత్రులు తన కళత్రాదులు సర్వనాశనం అయిపోయినట్టుగా సత్యదేవుడే మాయకమ్మను. మహారాజా వారి ఇదంతా కూడా మూర్చెల్లి కొద్దిసేపటికి మెలుగు తెచ్చుకుని ఒక కష్టంలో ఉన్నప్పుడు కానీ లేదా ఒక కోరికతో ఉన్నప్పుడు కానీ భగవంతుడనేవాడి జ్ఞాపకానికి రావడం మానవుల యొక్క స్వాభావికం ఉంది. కాబట్టి మహారాజా వారికి జ్ఞప్తికి వచ్చిందిట. అడవిలో గోపాలకులు ప్రసాదం ఇచ్చారు, మనం తినలేదు, సమీపానికి పోయి నమస్కారమైన కూడా చేయలేదు. కాబట్టి మనకి కష్టమని కలిగినవని జ్ఞానవంతులకు రాజు కాబట్టి తిన్నగా అడవిలోకి పోయి అచ్చట గోపాలకుల చేత వ్రతములన్నీ కూడా పూర్తి చేయించి వారి చేతితో ఇచ్చిన ప్రసాదం భుజించి తిరిగి కోటకు రాగా మహారాజా వారికి 100 కుమారులు, తన రాజ్యము తన బంధువులు తన మిత్రులు తన కళత్రాదులు తనకే వశమయ్యను. మహారాజా వారు ఈ ప్రసాదమయముకు చాలా మెచ్చుకొని ప్రతి మాసమున ప్రతి ఏకాదశి రోజున విడవకుండా స్వామి యొక్క వ్రతమే చేసి ఇహలోకమున కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమున ఆ మహారాజా వారు కూడా మోక్షముకే చేరుకున్న వారాయను. కనుక నారద దుర్లభమైనటువంటి కోరిన కోరికలను నెరవేర్చేటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఎవరైతే చేస్తూ ఉంటారో, వ్రత కథను ఎవరైతే వింటూ ఉంటారో, వ్రత ప్రసాదం ఎవరైతే తింటూ ఉంటారో, సత్యనారాయణ 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 అని నామస్మరణ ఎవరైతే చేస్తూ ఉంటారు, అట్టయా భక్తులందరూ కూడా వారి వారి కోరికలను యహలోకమున అనుభవించి జీవితాంతమున మోక్షము చెందగలరని ఈ రత్నగిరి పర్వతం పైన హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకంగా వెలిసి ఉన్నవాడును నేనేను స్వామి శ్రీ మహావిష్ణువు వైకుంఠమున నారద మహర్షికి తెలపగా, నారద మహర్షి సూత మహర్షికి తెలపగా, సూతుడు సమనికాదు ఋషీస్తులందరికీ కూడా నైమిషమనే అరణ్యమని తెలిపిన వారాయను. స్కందపురాణైన వాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం పంచమోధ్యాయ సమాప్తాః.